పట్టణీకరణ అంటే అభివృద్ధి సూచికలా అనిపిస్తుంది. కానీ ఇది ముందుగా గమనించకపోతే ఓ శాపంగా మారేటువంటి అవకాశం కూడా ఉంది. గతంలో వరదలు ఎరుగునటువంటి హైదరాబాద్, బెంగళూరు, ఇండోర్లకు కూడా ముప్పు పొంచి ఉందంటే ఇక ఆలోచించాలి. 2070 నాటికి పట్టణ జనాభా 110 కోట్లకు చేరుకుంటుందంటే అక్కడ కూడా ఒక విశ్లేషణ అవసరం. వడదెబ్బతో మరణాలు రెట్టింపు అవుతాయట. ఈ హెచ్చరికలు ఎవరో చేసినవి కాదు. ప్రపంచ బ్యాంక్ ఆధ్వర్యంలో డిజాస్టర్ రిస్క్ అథారిటీ నుంచే వస్తున్నాయి. ఒకసారి ఆ వివరాలేంటో చూద్దాం. పట్టణీకరణ అనేది దేశ అభివృద్ధికి ఒక కీలక సూచిక. కానీ ఈ వేగవంతమైనటువంటి పట్టణీకరణ ఇప్పుడు భారతదేశానికే కాదు, ప్రపంచానికే భయంకర హెచ్చరికగా మారుతోంది. ప్రపంచ బ్యాంక్కి చెందినటువంటి గ్లోబల్ ఫెసిలిటీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్ అండ్ రికవరీ ఇటీవల కేంద్ర హౌసింగ్ అర్బన్ శాఖ సహకారంతో సుసంపన్న సుస్థిర నగరాల దిశగా అని ఓ సమగ్ర నివేదికను విడుదల చేసింది. భారతదేశంలోని పట్టణాల్లో ఎదురయ్యే 6 అతిపెద్ద విపత్తుల గురించి ఈ నివేదిక వివరించింది. ప్రపంచ బ్యాంక్ నివేదికలో ఈ అంశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అవి మొదటిగా ఉష్ణోగ్రతల పెరుగుదల, వాతావరణ మార్పులు, వరద ముప్పు, తాగునీటి కొరత, పారిశుద్ధ్య సమస్యలు, అలాగే ప్రజా రవాణా సంక్లిష్టత. ఇవన్నీ కలిసి భారత పట్టణాలపై వాతావరణ విపత్తుల ఉక్కుపాదం పడనుందని హెచ్చరిస్తోంది ఈ నివేదిక. ఇప్పటి వరకు వరద ముప్పు లేని నగరాలుగా పేరుగాంచినటువంటి హైదరాబాద్, బెంగళూరు, ఇండోర్ వంటి నగరాలకే భారీ వరద ముప్పు ఉందని స్పష్టం చేస్తోంది ఈ నివేదిక. ఒక్క వర్షంతో నీట మునిగిపోయే డ్రైన్ వ్యవస్థలు, పెరిగినటువంటి కాంక్రీట్ నిర్మాణాలు, పర్యావరణానికి దూరమైనటువంటి వృద్ధి దీనికి కారణమని చెప్తోంది. ఇక వరదలకు సన్నద్ధంగా ఉండాలంటే డ్రైన్ సామర్థ్యం పెంచాలి. వర్షపు నీటిని గ్రహించే బహిరంగ స్థలాలు అవసరం. ప్లాంట్ గ్రీన్స్ ప్యాచెస్ అవసరం. ప్రస్తుతం భారత్లో 4041 నగరాలు ఉన్నాయి. గత 60 ఏళ్లలో పట్టణ జనాభా 6 రెట్లు పెరిగింది. 2020లో 48 కోట్లుగా ఉన్నటువంటి పట్టణ జనాభా 2050 నాటికి 95 కోట్లు, 2070 నాటికి 110 కోట్లకు చేరనుంది. ఈ పెరుగుతున్న జనాభాకు 2070 నాటికి 14.4 కోట్లు అంటే 14,40,00,000 కొత్త ఇళ్లు అవసరం అవుతాయి. కానీ ప్రస్తుతం సగం మంది ఇనుప రేకులు అంటే రేకుటింట్లో ఉంటున్నారు. ఇవన్నీ కూడా ప్రమాదకర నిర్మాణాల్లోనే చూడాలి. 2050 నాటికి సంవత్సరంలో సగం రోజులు అధిక ఉష్ణోగ్రతలతోనే వాతావరణం ఉంటుందట. వడదెబ్బ కారణంగా ఏడాదికి మరణాల సంఖ్య 1,44,000 నుంచి 3,28,000కు పెరుగుతుందని నివేదిక చెబుతోంది. ఇక పట్టణ కాంక్రీట్ నిర్మాణాలు, రోడ్లు, భవనాలు వేడిని పగలంతా నిల్వ చేసుకుని రాత్రికి విడుదల చేస్తున్నాయి. దీని ప్రభావం సమీప గ్రామాలపైన పడుతోంది. ఉష్ణోగ్రతలు సగటు కంటే 3 నుంచి 4 డిగ్రీల వరకు పెరుగుతున్నాయి. 2035 నాటికి పట్టణాలు 28,50,00,000 టన్నుల ఘన వ్యర్థాలను ఉత్పత్తి చేస్తాయి. ఇది 2050 నాటికి 41,50,00,000 టన్నులకు చేరుతుంది. వీటి కారణంగా జరిగే ప్రమాదం ఏంటి? ఇప్పటికే పట్టణాల్లోని 3,18,000 కిలోమీటర్ల రహదారులకు వరద ముప్పు పొంచి ఉంది. 10% రోడ్లు దెబ్బతిన్న పట్టణ జనాభాలో సగానికి పైగా ప్రభావితం అవుతుంది. ఇది కేవలం వాన నీరు కారణంగా వచ్చే ఇబ్బంది కాదు, జీవన ప్రమాణాలను కూడా దెబ్బతీసేటువంటి విపత్తుగా చూడాలి. 2050 నాటికి పట్టణ మౌలిక వసతుల కోసం 200 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవసరం. 2070 నాటికి అది 900 లక్షల కోట్ల రూపాయలకు చేరుతుంది. ఇది నిర్లక్షించదగినటువంటి విషయం కాదు. పట్టణీకరణను అడ్డుకోవడం సాధ్యం కాదు, కానీ దాన్ని సుస్థిరంగా ప్రజల ఆరోగ్యాన్ని, సురక్షిత జీవన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని రూపకల్పన చేయడం అనేది ఆ ప్లానింగ్ చాలా అవసరం. పట్టణ అభివృద్ధి అంటే భవనాలు కట్టడం కాదు, భవిష్యత్తు రక్షించడమే అభివృద్ధి.